సార్ ఎలా చూడాలి? ఛత్తీస్గఢ్ లో ఒక లాకప్ డెత్ కేసుకు సంబంధించి ముఖ్యంగా శ్రవణ్ అనే యువకుడు లాకప్ డెత్ కేసు ఇది. సుప్రీంకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడమే కాకుండా అక్టోబర్ 3 డెడ్ లైన్ విధిస్తూ ఆ లోపల సిబిఐ నివేదిక సమర్పించాలని చెప్పి ఇటు రాష్ట్ర డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ మన ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఉంది. దీన్ని కూడా సిబిఐకి అప్పగించాలనే ఒక డిమాండ్ గట్టిగా వినిపించింది. వైఎస్ జగన్ కూడా ఇదే డిమాండ్ చేశారు. మరోవైపు ఇదే సాయికృష్ణ సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే వారం రోజులు గడువిచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని. సో ఎలా చూడాలి ఈ మొత్తం పరిణామాన్ని? ఆంధ్రప్రదేశ్ లో సాయికృష్ణ హత్య కేసు, సాయికృష్ణ లాకప్ డెత్ కేసు, ఇటు ఛత్తీస్గఢ్ లో లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్, సిబిఐకి ఆదేశాలు. పర్లేదండి, సాయికృష్ణ హత్య కేసే అనొచ్చు మీరు, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి లాకప్ డెత్ కేసు అనక్కర్లేదు. పోలీసులు హత్య కేసు, పోలీసులు చేసిన హత్య. పోలీసులు అంటే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్పేసుకుని ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. మనమే మొహమాట పడుతున్నాం, ప్రజలందరికీ అర్థమవుతుంది. డెలికేషన్ అవసరం. ఈ వచ్చిన పాపం శ్రవణ్ అనే కుర్రాడు, ఛత్తీస్గఢ్ లో శ్రవణ్ అనే 28 ఏళ్ళు 26 ఏళ్ళు కుర్రాడు, 28 ఏళ్ళు. ఆ అబ్బాయికి లాకప్ డెత్. ఆ అబ్బాయి లాకప్ డెత్ విచారణ కోసం తీసుకెళ్తారు. 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అన్నది స్వతంత్రం రాకముందు నుంచి అమల్లో ఉంది. ఏ ముద్దాయినైనా ఎవరి మీద అనుమానంగా తీసుకెళ్తే, మీరు విచారణ కోసం తీసుకెళ్తే 24 గంటల్లో అతన్ని విడుదల చేయాలి, లేదా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. దీన్ని నువ్వు ఉల్లంఘించినట్టయితే దాన్ని పోలీసు వ్యవస్థ అంటారా, రాజ్యాంగ వ్యవస్థ అంటారా, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారా, ప్రభుత్వం అంటారా? ప్రజలు ప్రశ్నించేప్పుడు లెందిగా ప్రశ్నించరండి, షార్ట్ కట్ లో ప్రశ్నిస్తారు. ఏం మాట్లాడుతాను అని అడుగుతారు కదండి, డైరెక్ట్ గా అడుగుతారు. మాట్లాడే వ్యక్తి సరిగ్గా మాట్లాడకపోతే, అధికారంలో ఉన్న వ్యక్తి సామాన్యుడు, నిరక్షరాస్యుడు, ఇల్లిటరేట్, అతను వేసే ప్రశ్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. ఇదే పద్ధతి ఉంటుంది. ఇదే పద్ధతి తట్టుకోలేరు అధికారులు, ఎవ్వరూ తట్టుకోలేరు. అధికారం యొక్క మదంతో తట్టుకోలేరు. ఎందుకంటే ప్రాథమిక హక్కు, మానవ హక్కులు 2 ఉల్లంఘన జరుగుతున్నప్పుడు సామాన్యుడికి ఒక అనుమానం వస్తుందండి. నిజంగా మనకు కూడా బతికే హక్కు ఉందా భూమి మీద? ఈ దేశంలో మనకు కూడా బతికే హక్కు ఉందా? జీవించే హక్కు ఉందా? ప్రశ్నించే హక్కు ఉందా? నన్ను కష్టపెడుతున్నావు, నా పీకు నొక్కేస్తున్నావు నువ్వు అని నేను అరిచే హక్కు కూడా ఉందా? అరిచే హక్కు ఇస్తారు కదండి, పుకార్, అరిచే హక్కు ఉంది. ఈ శ్రావణ్ కేసు సుప్రీంకోర్టులోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ కేసు కాదండి. సుప్రీంకోర్టు ఎన్నో తడవలు, మార్గదర్శకాలు ఇచ్చింది. మార్గదర్శకం అంటే డైరెక్టివ్స్ ఇచ్చింది. ఒక్క మార్గదర్శనం ఒక్కకే ఎప్పుడు కూడా పట్టించుకోరు, చూద్దాంలే. ఒక అహంకారం ఏంటంటే, ఇది అప్రస్తుతం కాదు చెప్తాను నేను, మనకి ఇది కూడా డిబేట్ లో ఉన్నదే. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ చేత ఓటుకి నోటు పట్టించినప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2015లో నాకు ఉంది ఏసీబీ, నేను చేయగలను అన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి, అంటే అధికార పక్షం వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న ఈ మంది మార్బలం అన్ని శాఖలు వాళ్ళ చేతుల్లో పనిచేస్తున్న వ్యవస్థ కింద లెక్క వేసుకుంటారు. ఇక్కడ మీరు అన్నారు చూసారు, ఇక్కడ ఇది రేటు డెడ్ లైన్ పెట్టారండి. సిబిఐ చెప్పమన్నారు. ఛత్తీస్గఢ్ 25 లక్షల రూపాయలు ఇంటీరియం రిలీఫ్, నాట్ టోటల్ రిలీఫ్. దట్ ఈజ్ ఓన్లీ ఇంటీరియం రిలీఫ్. ఇంటీరియం రిలీఫ్ ఇమ్మన్నారు. తర్వాత బాధ్యుల దగ్గర నుంచి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు వసూలు చేస్తారు. 3 కోట్లు లాకప్ లో ఫలానా మనిషిని చంపేయడానికి లేదా హతమార్చడానికి ఏ రకంగా అవినీతి నేరానికి పాల్పడ్డారో అంతే స్థాయిలో శిక్ష వేయాలి. చెప్తే శిక్షలు వేయకూడదండి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే గాదే సాయికృష్ణ కదండి, అది చనిపోయిన వ్యక్తి పేరు గాదే సాయికృష్ణ, అతని తరఫున ఏదైతే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారో, హెబియస్ కార్పస్ పిటిషన్ అయితే అందరినీ మేనేజ్ చేసుకోవడం అలవాటే. ఆ అమ్మాయి తల్లిని బెదిరిస్తారో, మభ్య పెడతారో, మొహమాట పెడతారో, ఏదో రకాలుగా అందరూ వాయిస్ నొక్కేస్తారు. మానవ హక్కుల ఉల్లంఘన అన్నప్పుడు ఏ లాకప్ డెత్ కేసు అది ఇండివిజువల్ కేసు కింద తీసుకోవడానికి వీల్లేదు. ఇట్స్ ఏ క్రైమ్ అగైన్స్ట్ సొసైటీ, ఇట్స్ ఏ క్రైమ్ అగైన్స్ట్ సిస్టమ్, ఇట్స్ ఏ క్రైమ్ అగైన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. ఆ విధంగా అర్థం చేసుకోవాలండి. మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఏ వ్యక్తికో, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు.
కాబట్టి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేసును కూడా సిబిఐకి అప్పచెప్పాలి. సిబిఐకి అప్పచెప్పాలి. రెండో విషయం, ఇక్కడ కేసు సాయి కృష్ణ అనే అతన్ని లాకప్ లో హతమార్చేయడం దాకానే చూడాలి. అతని మీద ఎన్ని రౌడీ షీట్లు ఉన్నాయి, అతను ఎన్ని క్రైమ్ కేసులను ఎక్యూజ్డ్, అతను ఎక్యూజ్డే, ఇతనే చాలా మంచివాడు. కేసుకి విడిగా చూడాలి. నేరస్తుడే. అక్కడున్న ఆ పోలీస్ ఆఫీసర్కి 5 స్టార్స్ ఉన్నాయండి. ఆయనకి బిరుదులు ఇచ్చేసారండి. ఆఖరి పద్మ అవార్డులు కూడా ఇచ్చేసారు అనుకుందాం. అయిపోయిందండి. ఇమ్యూనిటీ వచ్చేస్తుందా? అతనికి ఈ కేసులో నేరస్తుడి హోదా రాదు. అతనికి సంస్కర్త హోదా ఇస్తారా? ఆయనకి ఆయన్ని సంస్కర్త కింద అభివర్ణిస్తున్నారు. ఇలా అభివర్ణించినందరూ కూడా నేరస్తులు కదా? నా దృష్టిలో వాళ్ళు కూడా నేరస్తులు. నేరాన్ని ప్రోత్సహిస్తున్నారు, నేరాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేరస్తుడిగా కాకుండా ఒక విజ్ఞుడిగా, ఉత్తముడుగా 5 స్టార్స్ తెచ్చుకున్నటువంటి ఒక పద్మ అవార్డు గ్రహీతగా మీరు లెక్క పెడుతుంటే సొసైటీ భయపడిపోతుందండి. బతకలేవు. మనకి రాజ్యాంగ వ్యవస్థలు మన హక్కుల్ని కాల రాస్తాయి అని భయపడరండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కేసు కూడా ఇమ్మీడియట్ గా ఇంకా తాత్సర్యం చేస్తున్నారు. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ అక్కడ ఉంది. ఇప్పటి వరకు దాంట్లో కౌంటర్ వేయలేదు. ఇప్పటి వరకు దాంట్లో కౌంటర్ వేయలేదు. అంతకన్నా ఆశ్చర్యం ఉందండి. అయ్య రామచంద్ర, ఇప్పుడు కౌంటర్ వేస్తే ఆ కౌంటర్ రూపంలో ఇచ్చినటువంటి ఎఫిడవిట్ లో ఖచ్చితంగా అది లాకప్ డెత్ అని ఒప్పుకోక తప్పని పరిస్థితి కదా ఏపీ పోలీసులకి. ఇప్పుడు నేనైతే అలా అనుకోవట్లేదు. వీళ్ళు దాన్ని కూడా ఖండించేస్తారు చేస్తారు. అతను మొహం మాకు తెలియదు, సాయి కృష్ణ ఎవరో తెలియదు. జీవితంలో అతని పేరు మొట్టమొదటిసారి వింటున్నాం. ఎక్కడ ఎంతసేపు దబాయించడానికి? నా జీవితంలో, నా లైఫ్ లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని నువ్వు నేరస్తురాలివి, నీ ఎన్నిక చెల్లదు. అలహాబాద్ హైకోర్టు జస్టిస్ జస్టిస్ ఖన్నా, మీకు జ్ఞాపకం ఉంటుంది, 1975లో ఈ తీర్పు 1975 ఇచ్చారు కన్నా. అవునండి. ఎంత తీర్పండి? ప్రధానమంత్రి డిస్క్వాలిఫై చేస్తున్నాను నేను. ప్రధానమంత్రి అలహాబాద్ అది రాయ్బరేలీ ఎన్నికల్లో ఎన్నికలు సవాల్ చేస్తున్నారు రాజనారాయణ్. రాజనారాయణ్ ఈ ఛాలెంజ్ ది ఎలక్షన్ బై ఫైలింగ్ ఎ పిటిషన్. షీ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై అన్ అవార్డ్. అల్టిమేట్ గా పర్యవసనాలు అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యం ఎంత కూని అయిపోయిందో. అలా తర్వాత కోర్టు ఖచ్చితంగా కోర్టులు కనుక జాగ్రత్త లేకపోతే 140 మంది కోట్ల ప్రజానీకం కూడా అభద్రతకి ఫీల్ అవుతారండి. ఈవేళ అన్ని వ్యవస్థలు కూడా శక్తిహీనంగా అయిపోవచ్చు. న్యాయ వ్యవస్థ శక్తిహీనంగా అవడానికి వీల్లేదు. అదొక్కటే ఆశ జనానికి, అదొక్కటే హోప్. కానీ లెట్ us strengthen our judicial system. అయితే ఇక్కడ మంచి ప్రశ్న వేశారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఇక్కడ ఏపీ హైకోర్టు కూడా ఒకవేళ పిటిషన్ వేయకపోయినా సరే ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో ఏపీ హైకోర్టు దీన్ని సుమూటగా తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందంటారా లేదంటారా? వచ్చేసింది పరిస్థితి. ఉంది కాదండి, ఎప్పుడో వచ్చేసింది. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ మీద ఇంకా కౌంటర్ వేయకపోవడంతో వచ్చేసింది. ఆల్రెడీ ది వెరీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వాజ్ టేకెన్ టు కస్టడీ. అతను మరి ఇదే పోలీస్ దర్యాప్తు చేస్తే ఎలాగా? ఇదే పోలీస్ వ్యవస్థ ఇక్కడ నేరస్తుడు బోర్లో నుంచుంది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం సంజాషించుకుంటోంది కదా, కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు చేయకూడదనే విషయం చిన్న పిల్లాడు కూడా చెప్తాడండి. ఇల్లిటరేట్, విలేజ్ లో ఉన్న ఇల్లిటరేట్ చెప్తాడు. రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తే న్యాయం జరగదు. కాబట్టి రాష్ట్ర హైకోర్టు ఖచ్చితంగా దీన్ని సిబిఐకి రిఫర్ చేస్తుంది. ఎవరు అర్థించక్కర్లేదే. నో పిటిషన్ ఈజ్ రిక్వైర్డ్. హెబియస్ కార్పస్ పిటిషన్ కౌంటర్ వేయడానికి రేపు ఆగస్ట్ 19 ఈ నెల 19 కి గడువు ఇచ్చింది హైకోర్టు పోలీసులకి. ఆ రోజు ఎప్పుడైతే కౌంటర్ వేయడానికి ఆఖరి గడువు ఆగస్ట్ 19 ఉందో ఆ రోజు సిబిఐ దర్యాప్తుకి ఆదేశించే అవకాశాలు ఉండొచ్చా? ఉన్నాయి. ఎప్పుడైతే హెబియస్ కార్పస్ కి మళ్ళీ వాళ్ళు కౌంటర్ వేయలేరు,
కౌంటర్ వేస్తే ఒక తలనొప్పి, వేయకపోతే ఒక తలనొప్పి. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అంచేత కౌంటర్ వేయరండి వాళ్ళు. ఖచ్చితంగా ఇన్ రైటింగ్ ఒప్పేసుకోవాలి. ఎస్ అన్న ప్రాణం మునిగిపోతుంది, నో అన్న ప్రాణం మునిగిపోతుంది. అంచేత కోర్టు ప్రిజంప్షన్ డ్రా చేస్తుంది. ది అక్యూజ్ నౌ ఎబియస్ కార్పస్ పిటిషన్ లో ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో అదే రెస్పాండెంట్ నో ఆన్సర్ ఎట్ ఆల్, నో మెటీరియల్ ఇస్ అవైలబుల్. కాబట్టి ఆటోమేటిక్ ఇట్స్ ఫిక్స్ కేస్ టు బి రిఫర్డ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ హైకోర్టు ఆదేశిస్తుందండి. దానికి అంచేత ఇప్పుడు బాగా సీరియస్ గా తీసుకుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ క్లోజ్ చేయమని వీళ్ళ ఉద్దేశం. దాన్ని క్లోజ్ చేసింది, క్లోజ్ చేసేది హైకోర్టు అని పాపం. మీరు చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తుంటే రేపు ఆగస్టు 19వ తేదీన దీనికి సంబంధించి సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకోవచ్చు. అంతేకాకుండా పోలీసులకు కూడా చాలా పెద్ద షాక్ అని చెప్పాల్సి ఉంటుంది. పోలీసులకే కదండి, వ్యవస్థకి షాక్. ప్రజాస్వామ్య వ్యవస్థకే షాక్, ప్రభుత్వానికి షాక్, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్ కి, ఆల్ మినిస్టర్స్ హు ఆర్ టాకింగ్. ఎవరైతే ఇతను మన నాగరాజు గారు కదండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, నాగరాజుని కీర్తిస్తూ నాగరాజు గారి యొక్క ప్రతిభని శ్లాఘిస్తూ ఈ చనిపోయిన ముద్దాయి ఎవరైతే సాయికృష్ణ నేరస్తుడు, పరమ తుచ్చుడు, పరమ నీచుడు అంటూ అతని క్యారెక్టర్ అజాగ్నేట్ చేసి చనిపోయిన వ్యక్తిని ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో విపరీతంగా ప్రయత్నం చేసిందండి. ఈ కేసును ప్రజల దృష్టిలో నాగరాజుని హీరోగా, చనిపోయిన సాయికృష్ణ ఒక పెద్ద కరుడు కట్టిన క్రిమినల్ గా, దేశద్రోహిగా, ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఏజెంట్ అని మాత్రం అనలేదండి, అన్ని రకాలుగా అభివర్ణించారు అతన్ని. కాబట్టి ఇది చాలా ఈవేళ ఒక్క అమ్మాయి నా సాయికృష్ణ మాతృమూర్తి అమ్మాయి ఒక్కతే బాధ కాదండి. రాష్ట్రంలో ప్రతి వారు కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టయితే మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ఇవి అసలు మనం దాన్ని క్లెయిమ్ చేయలేవేమో, దాన్ని ఎంజాయ్ చేయలేవేమో. మన పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం, ఇఫ్ ది స్టేట్ గవర్నమెంట్ మిషనరీ ఇస్ అలౌడ్ టు డూ సచ్ క్రైమ్. ఈవేళ వ్యవస్థలు ఇలా క్రైమ్ చేసుకుంటూ పోతే ఇంకా అసలు రాజ్యాంగం పొద్దుగా క్రైసిస్ అంటారండి, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. ఇది నేను నాకు నిర్మామటంగా చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ లో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చాయండి, ఖచ్చితంగా వచ్చాయండి. ఎక్కడో బెయిల్ అప్లికేషన్, ఎవరో అక్యూజ్డ్ బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటే బెయిల్ పిటిషన్ లో బెయిల్ గ్రాంట్ చేస్తూ ఒక ఆర్డర్ వేశారండి. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి అవకాశం పరిస్థితి వచ్చేసిందండి. మనందరం విన్నారు కదా, మీరు విన్నారు. ఒక బెయిల్ అప్లికేషన్ ఆర్డర్ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 356 ఇన్వోక్ చేసేసి, వాట్ ఇస్ దిస్? గవర్నర్ ఈజ్ దేర్, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అంతరాంగం ఉంది. కానీ ఇప్పుడు ఉందండి, నేను పర్సనల్లీ సీరియస్లీ ఐఎమ్ ఫీలింగ్, నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఐఎమ్ ఆఫ్ ది ఒపీనియన్ నౌ ఇట్ ఈస్ ది సిచ్యువేషన్ వేర్ రాష్ట్ర ప్రెసిడెంట్ రూల్ నీడ్ టు బి ఇంపోజ్ ఇన్ ఐఏపీ. కానీ ఇది ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కాబట్టి అంత చర్య, అంత సాహసం తీసుకోదు కేంద్ర ప్రభుత్వం. కానీ ప్రజలు డిమాండ్ చేయాలండి, ప్రజలు ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందంటారా? ఉందండి. లాకప్ డెత్ కన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలి సార్? లాకప్ డెత్ కన్నా పెద్ద నిదర్శనం కావాలా? అదే పరిస్థితి పెరిచోటం. మొన్న మెడికో అమ్మాయి స్కూటర్ మీద స్కూటీ మీద వెళ్తుంది, వెనక నుంచి ఆరును కొడుతుంటే ఉండవయ్యా వెళ్తానని వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడడం ఏంటంటే కంగారు పడుకు నేను వెళ్తున్నాను అని మనందరం చూస్తాం వెనక్కి. ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ. వెనక్కి తిరిగి ఉంటే రిక్వెస్ట్ చేస్తున్నాం అని, ప్లీజ్ వెయిట్ అని. ఒకసారి గుద్దేస్తే జరిగింది యాక్సిడెంట్ అంటే, ఒకసారి మళ్ళీ గుద్దింది కింద పడిపోయిన తర్వాత మీద నుంచి ఎక్కించి వెళ్ళిపోవడం ఏమంటారండి? ఇజ్ ఇట్ నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమిసైడ్, అమౌంటింగ్ టు మర్డర్? అవుట్ రైట్ మర్డర్ కదా ఇది. ముద్దాయిలు చూపించరు, ఎఫ్ఐఆర్ కట్టరు, ముద్దాయి పేర్లు ఎఫ్ఐఆర్ లో రాయరు. ప్రతి వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయొచ్చు. నిర్లక్ష్యం కాదండి, అక్కడ ఉద్దేశపూర్వకంగా 3 సార్లు గుద్దాడు అతను. ఇది నిర్లక్ష్యం అంటే యాక్సిడెంట్ ఏమిటో. నేను అడ్వకేట్ అండి, ఇటువంటి కేసులు ఎన్నో ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేశాం మనం. ర్యాషన్ నెగ్లిజెంట్ అంటే వితౌట్ ఎనీ ఇంటెన్షన్, అసలు నోటీస్ చేయలేదు. ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ లో డ్రైవర్ నోటీస్ చేయలేడు, లిప్త కాలంలో, కనురెప్ప కాలంలో వెళ్ళిపోతుందండి, జరిగిపోతుంది. కానీ ఇతను కదా, ఇతను బండి ఆపున్నాడు, స్లోగా వెళ్తున్నాడు, స్లో మోషన్ లో ఉన్నాయి 2 వెహికల్స్.
వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్? నేరస్తులకు భయం లేదండి. నేరస్తులు ఏమనుకుంటున్నారంటే ఒకటి హిందీలో ఉందండి, ఏ అమారా సర్కారే అంటూ ఉంటారు, ఏ అమారా సర్కారే. నేరస్తులందరూ కూడా ఇది మా ప్రభుత్వం ఫీల్ అవుతుంటే ఇంక నేరస్తులు ఎవరు కట్టడి చేస్తారు సార్? మనం కూడా ఆవేదన వెలిపించకపోతే బలహీనుడు సాహసం చేయలేడండి. రైట్. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసును కూడా సిబిఐకి అప్పచెప్పాలండి. దానికి రాష్ట్ర హైకోర్టు తగు నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తుందని ఆశిస్తున్నాను. రైట్. రెండు రాష్ట్రాలని కలకలం రేపినటువంటి కేసు ఓటుకు నోటు కేసు గతంలో జరిగింది. సో ఆ ఓటుకు నోటు కేసులో అప్పటి ప్రధాన నిందితుడు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మల్య బాగ్చి, జస్టిస్ వి మోహన, ఈ త్రిసభ్య ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణ అంతా రద్దు చేసి తిరిగి ఫస్ట్ నుంచి విచారణ ప్రారంభించాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఆదేశాలు, డైరెక్షన్స్. సో ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ఈ పరిణామం ఈ కేసుని ఎటువైపు తీసుకెళ్లబోతుందంటే ఏం చెప్తారు? నిజానండి, చక్కటి ఇది ఒక చక్కటి తీర్పు. ఇది ఏదో వన్ పాయింట్ దీని మీద ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాడి చేయరు ఎక్కడికి. ఇది అసలు అర్థం అంటే ఒకట్లండి, ప్రతి నాన్ సెన్స్ ను ఆర్గ్యూ చేస్తే కొట్టుకుపోవచ్చు, విన్నోర్ అయిపోవచ్చు, విసుగొచ్చి కన్ఫ్యూజ్ చేసేది. కన్విన్స్ చేయడం కన్నా కన్ఫ్యూజ్ చేయడం ఈజీ అనుకోవడం. కన్విన్స్ చేసేద్దాం అందరినీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వెళ్ళరండి. ఉంది కదా ఆల్రెడీ. ఇఫ్ యూ కెన్ యూ కన్విన్స్ ఆర్ ఎల్స్ యూ కన్ఫ్యూజ్ దెం. కన్ఫ్యూజ్. సో మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఈజ్ కన్విన్స్. యా, కన్ఫ్యూజ్. మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఈజ్ కన్ఫ్యూజ్. కన్ఫ్యూజింగ్ ఈజ్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఎప్పుడు చేస్తారండి? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ వెళ్ళరు ఎక్కడికి. ఈ నిఘా వర్గాలు ఇవన్నీ కూడా చేసే పని ఏమిటంటే, ఇవన్నీ ట్రాపింగ్ అంటే ఏమిటి? ట్రాప్. ఇవన్నీ ట్రాపే చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ట్రాప్ చేస్తారు, ఎక్సైజ్ డ్యూటీ ట్రాప్ చేస్తారు. మీరు ఎయిర్పోర్ట్ లో ఒక ఆసాం వస్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆసాం దగ్గర చాలా ఖచ్చితంగా గోల్డ్ లేకపోతే కరెన్సీ ఏదో కాంట్రాబ్యాండ్ ఉంది అన్నప్పుడు పట్టుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రాస్తారు తప్ప ముందే ఎఫ్ఐఆర్ రాసేసి వాడి దగ్గరికి వెళ్తే వాడి దగ్గర ఏం దొరకలేదు అనుకోండి. ఇది అసలు ఇది అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు నా మీద అన్నది అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. రెండోది ఎబేటర్ అంటే ట్యాకర్ మీదే అఫెన్స్. అంటే ఏంటంటే లంచం పుచ్చుకున్న వాడి మీదే కేసు ఉంటుంది కాబట్టి లంచం ఇచ్చేవాడి మీద కూడా కేసు ఉండదు. ఏదేదో మెయిన్ పాయింట్ కింద తీసుకున్న ఆర్గ్యుమెంట్ చెప్పబోతుంటే వద్దు, పూర్తిగా ఆర్గ్యూ చేయండి అంటే, లేదండి ఎట్లెంత్ మేము గతంలో ఆర్గ్యూ చేస్తాం ఆయన దగ్గర ఇంకో బెంచ్ దగ్గర, ఆ బెంచ్ లో జడ్జి గారు రిటైర్ అయిపోయారు అంటే మీ దగ్గర చివరిలో మిగిలిన అంశం ఎత్తున్నట్టు వద్దొద్దు. ఆయన ఆ జడ్జి గారు రిటైర్ అయిపోయారు కాబట్టి ఫ్రెష్ గానే మనం ఆర్గ్యూ చేద్దాం. ఫ్రెష్ గా టోటల్ గా కంప్లీట్ గా టోటల్ గా ఆర్గ్యూ చేయండి మొదటి నుంచి రండి. ఇప్పుడు 2018 లో అమెండ్ అయిందండి యాక్ట్. 2018 అమెండ్మెంట్ ముందు యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 12, ఈ సెక్షన్ 12 వర్తించదా? చిన్న విషయం ఏంటంటే పాఠకులు చాలా మంచి వాళ్ళు వింటున్నారు కాబట్టి అర్థం. ఎబేటర్ అంటే ఏమిటి? మిడిల్ మ్యాన్. ఎవరికి ఉపకారం చేయడానికి ఈయన బ్రేవ్ ఇచ్చారు? వేం నరేందర్ రెడ్డి గారు. తెలుగుదేశం తరఫున కౌన్సిల్ కి కంటెస్ట్ చేశారు. ఎవరికి ఇచ్చారు? స్టెఫెన్సన్. ఈయన నామినేటెడ్ ఎమ్మెల్యే. ఈ మైనారిటీ నామినేటెడ్ ఎమ్మెల్యేకి 50 లక్షలు టోకెన్ అడ్వాన్స్ ఇస్తే ఎవరికి ఆయన లబ్ధి చేకూరాలి? రవీందర్ రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి లబ్ధి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఆయన ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇప్పుడు ఆయన పొజిషన్ అది, ఆయన స్టేటస్. కాబట్టి వారు తీసుకెళ్లి మధ్యవర్తిగా, మీడియేటర్ గా, మిడిల్ మ్యాన్ గా వ్యవహరించారు. ఇది మిడిల్ మ్యాన్ అన్నది మీద నేరం రూపపడచ్చా? ఛార్జెస్ ఫ్రేమ్ చేయొచ్చా? ఎస్, మిడిల్ మ్యాన్ మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చెయ్యొచ్చు. డబ్బు ఇచ్చింది ఎవరు? పట్టుకెళ్ళి
రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అండ్ ఈజ్ టీమ్. ఇద్దరు ఎవరో ఉన్నట్టున్నారు కదా. యా, అవునవును. ఇద్దరు ఉన్నారు, వీరయ్య గారు ఎవరో ఉన్నారు ఇంకో ఆయన. సండ్ర వీరయ్య వెంకట్రా ఏదో ఉంది. ఏదో ఉంది వేరే. కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నాడు స్టెఫెన్సన్ పుచ్చుకోవడానికి కదా, ఆయన బ్రైబ్ ని ఎంకరేజ్ చేసి తీసుకో, మా ఫేవర్ చేయి. అప్పుడు ఫస్ట్ లో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. ఆ ఆర్గ్యుమెంట్ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు, మంచిదండి. నా ఫోన్ ఎవరు ట్రాప్ చేయమన్నారు, ఎవరు పర్మిషన్ అడిగారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాదించారండి. ఈ వాయిస్ అవునా కాదా, నువ్వు మాట్లాడవే కదా, అంతవరకునే ఎగ్జామిన్ చేయాలి. కాబట్టి మీరు దాన్ని డెనై చేయలేదు ఆయన. పాపం నిజంగా ఆయన నిజాయితీకి నేను ఒప్పుకుంటాను, ఆయన జోహార్, అభినందిస్తా. నా వాయిస్ కాదనలేదు, నేను మాట్లాడలేదు అనలేదు, నాకు ఫోన్ చేసి చెప్పించంటే నీకేం పర్లేదు, మా వాళ్ళు వస్తారు, నీ సంగతి చూస్తారు, నేను హామీ ఇవ్వలేదు అనలే. నా ఫోన్ ఎందుకు మీరు ఎవరు ఇచ్చాడు అధికారం ట్రాప్ రికార్డు చేశారు అన్నాడు ఆయన. అదొకటి ఇష్యూ, అది అంతకన్నా ఏం లేదు. ఎవ్వరు ఫోన్ ట్రాప్ చేయొచ్చు, నో అంటారు, ఆ ఇమ్యూనిటీ లేదు. రెండోది ఏం చేశారు, డబ్బు పుచ్చుకునే వాడి మీద కేసు వేస్తే ఇచ్చేవాడు ఎవరైతే బ్రైబ్ ని డిమాండ్ చేశాడో, డిమాండ్ చేసిన వాడిని ఎక్యూజ్ గా చూపించాలి తప్ప ఆఫర్ చేసిన వాడిని ఎక్యూజ్ గా చూపించారు అన్నారు. యాక్ట్ ఒకసారి చదువుకోమనండి. యాక్ట్ అంతా కూడా విశాలంగా అర్థం చేసుకోవాలంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ కావాలి. అనేక జడ్జిమెంట్లు వాటిని ఎక్కించి బాగా బలపరుస్తాయి. ది పర్సన్ హూ యాక్టెడ్ ఇస్ ఎ మీడియేటర్, మిడిల్ మెన్ who offered the amount. Yes, is an accused. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ కేసుని మన సిజిఏ ఫుల్ బెంచ్ అండి, ఆ బెంచ్ ముగ్గురు జడ్జీలు ఉన్నారు, ముగ్గురు జడ్జీలు ఉన్నారు. వాళ్ళు డేట్ కూడా ఇచ్చేసారండి, సెప్టెంబర్ 5వ తారీఖున ఎప్పుడు డేట్ ఇచ్చేసాడు. సెప్టెంబర్ 5 షెడ్యూల్ ఇచ్చేసారు. ఈలోగా షెడ్యూల్ తయారు చేస్తామని చెప్పారు, డేట్ ఫిక్స్ చేస్తారు. ఎవ్రీడే ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఎక్కడి నుంచి చెప్పాలి, అప్పుడే కొంచెం చెప్పేసేవాడిని అక్కడ, చివరి ఏదో చెప్తా ఉంటే కుదరదు. మొదటి నుంచి చెప్పమన్నారు, కంప్లీట్ గా చెప్పమన్నారు. లెట్ us డిసైడ్ ది కేసు. పైగా నా సిజే దగ్గరికి వెళ్ళి కేసు అన్ని కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు ఏ బెంచ్ మాత్రం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలండి, ఎలా అర్థం అవుతుంది కొత్త బెంచ్కి? ఈ మాత్రం అసలు మళ్ళీ చెప్పక్కర్లేదు, సిజిఐ అలా చెప్పక్కర్లా. ఎందుకంటే ఆయన చాలా వీళ్ళందరి తరఫున అపీర్ అవుతారు, జడ్జి గారు అటు సర్కార్ తరఫున అపీర్ అవుతారు, ఇటు అక్యూజ్డ్ తరఫున అపీర్ అవుతారు, అందరి తరఫున ఎక్కువ అపీర్ అవుతుంటారు. ఆయనకి చాలా అనుభవం ఉంది. కాబట్టి ఇది గుడ్ డెసిషన్. లెట్ us ఓపెన్ ది కేస్, హీరింగ్ స్టార్ట్ చేద్దాం, ఏ ఫ్రెష్ కంప్లీట్ అన్నది రేపు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి షెడ్యూల్ ప్రారంభం. అయితే ఇక్కడ ఈ కేసులో ప్రధానంగా మా పిటిషనర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి, ఆయన 2021 జూలైలో ఒక పిటిషన్ దాఖలు చేశారు, స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో. ఆ పిటిషన్ ఏంటంటే, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కేసు కింద నమోదు చేశారు కాబట్టి ఇది చెల్లదు అని ఆయన తరపునటువంటి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ఇజ్ ఇట్ వ్యాలిడ్? బాగుంది, చక్కగా ఇంకో విషయం కూడా చెప్పారండి రేవంత్ రెడ్డి గారు. ఆ పిటిషన్ లో ఎన్నికల నియమావళికి ఉల్లంఘన కింద కేసు ఉల్లంఘన కింద నమోదు చేయలేదు, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారు కాబట్టి ఇది చెల్లదు అంటున్నారు ఆయన. అది ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్ అయితే ఎన్నికల కమిషన్ పట్టుకుంటే వాళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళకున్న చట్టం ద్వారా వాళ్ళ కేసు బుక్ చేస్తారు. చక్కగా చెప్పారండి. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి స్టెఫెన్సన్ అనే ఎమ్మెల్యే ఏమంటే నా మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, డబ్బులు తీసుకోమని చెప్తున్నారు, నన్ను డబ్బులు తీసుకోమని గోల్ చేస్తున్నారు అని చెప్పి యాంటీ కరప్షన్ ఏసీబీని కాంటాక్ట్ చేశారు. ఎస్, మా జ్యూరిడిక్షన్ లో ఉంది ఇది. పబ్లిక్ ఆఫీసర్ డెఫినేషన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీస్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్స్. పబ్లిక్ ఆఫీసర్ ఒక ఫేవర్ చేయడానికి బ్రైబ్ ని యాక్సెప్ట్ చేసినా, ఆఫర్ చేసినా క్రైమ్. అంతేకాని ఈ చట్టం ఏదైతే ఉందో, ఈ కరప్షన్, యాంటీ కరప్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో, యాంటీ కరప్షన్ లాస్ అలాగే ఐపీఎస్, ఈ 3 పక్కకి వెళ్ళిపోలేదండి. దీనికి ఇక్కడ వాడుకోకూడదని అక్కడ లేదే. మీకు ఏ శాఖ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఎక్సైజ్ అయినా సరే, జిఎస్టీ అయినా సరే, ఆఖరికి మళ్ళీ ఈ భారతీయ శిక్షా స్మృతిలోకి వచ్చేసేయాలి.
ఇక్కడ తీసుకోవాలి, షెల్టర్ తీసుకోవాలి, తప్పలేదు. ఎన్నికల కమిషన్ కేసు పెడితే వాళ్ళు కూడా పెట్టచ్చు. ఇది ఎన్నికల Right. కమిషన్ పెట్టలేదు కేసు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యంత్రాంగం పెట్టింది, కుదరదు, నా మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పెట్టాలంటే బహుశా వాళ్ళు కూడా పెడతారు, తప్పదు, డిలే ఏం కాదు, ఇది ఆల్రెడీ పెండింగ్ కేసు. కాబట్టి ఏవైనా నేను నేరం చేసి ఉంటే నా మీద చర్యలు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ గా మాత్రమే అధికారం ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి లేదని వాదించడం అన్నది అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. బహుశా అది ఆయన సుప్రీంకోర్టులో 2021 లో వేశారన్నారు. క్వాష్ అవును, అది క్వాష్ జూలై. చేయమని అడుగుతారు, అవును, క్వాష్ క్యాష్ చేయమని చేయమని అడిగారు. అడుగుతారు. అవును. అదే ఇది ఇప్పుడు బహుశా అది కూడా తేల్చేస్తారు దీంట్లో. అయితే ఇక్కడ పెండింగ్ పిటి అనుకోవాలా, ఐరనీ అనుకోవాలా, లేకపోతే కాకతాళీయం అనుకోవాలా, నాకైతే నా ఆన్సర్ తెలియదు. కానీ ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపున మొట్టమొదటిసారిగా వాదించి తెరపైకి వచ్చినటువంటి న్యాయవాది, చాలా దేశంలోనే అత్యంత కాస్ట్లీ లాయర్ సిద్ధార్థ లూథ్రా. ఆయన ఇప్పుడు ఇదే కేసులో పిటిషనర్లు ఇద్దరి తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఈజ్ ఇట్ కోఇన్సిడెంట్ ఆర్ ఇంకేమనుకోవాలి? ఒక కామెంట్ చేస్తే మీకు అర్థమైపోతుంది, చాలా పెద్దది. సిద్ధార్థ లూథ్రా ఎస్టేట్ లాయర్, ఎస్టేట్ లాయర్. యా. చంద్రబాబు నాయుడు గారికి ఎస్టేట్ లాయర్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సమర్థించిన కేసులన్నింటిలోనూ కూడా ఆయన పెరుగుతారు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాటికి వేరు తెలుగుదేశం ఈజ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్, వేరు తెలుగుదేశం టార్గెటింగ్, ఎక్కడ టార్గెట్ చేస్తారో మన దాన్ని ఏమంటారు, ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో, వివేకానంద హత్య కేసులో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఓటుకు నోటిఫికేషన్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా రేపొద్దున నాగరాజు కేసులో కూడా ఆయన వచ్చి ఉంటారేమో ఇప్పటికి, ఇంకా రాలేదు. సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు కేసులో కూడా ఆయన వచ్చి ఉంటారు. కాబట్టి మనం పూర్వం స్టేట్ గవర్నమెంట్కి ఎలా లాయర్లు ఉంటారో ఎస్టేట్ కూడా లాయర్ ఉంటారు. అంచేది ఎస్టేట్ లాయర్ అని నేను అంటున్నాను. నేను గవర్నమెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి సొలిసిటర్ జనరల్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఉంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో సుప్రీంకోర్టు దగ్గర కూడా లాయర్లు ఉంటారు. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటారు. అలాగా మన ఇంట్రెస్ట్, మన ఎస్టేట్, మన డిసైపుల్స్, మన ఫాలోయర్స్, వాళ్ళందరికి కూడా ఈ లూథ్రా గారి సర్వీసెస్ ఆయన ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఐ కెన్ కాల్ హిమ్ సిద్ధార్థ లూథ్రా ఈజ్ ఎన్ ఎస్టేట్ లాయర్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి కేసులు కూడా ఆయన గతంలో వాదించారు. ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఉంది. సో కాబట్టే సిద్ధార్థ లూథ్రా రంగంలో దిగారనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్యూజ్డ్ చూపించారు కదా ఆయన్ని. అవునవును, చూపించారు. ఎగ్జాక్ట్లీ. అసలు రాజధాని ఇక్కడ హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉండవలసిన హక్కుని వదిలిపెట్టుకుని మధ్యలో వెళ్ళిపోవడం, ఈ కేసే ఓటుకు నోటు కేసు మూలనే. ఓటుకు నోటు కేసు మూలంగానే ఇక్కడ హైదరాబాద్ లో ఈ క్యాపిటల్, కామన్ క్యాపిటల్ లో ఏపీ పోలీసు లేరు, ఉన్నది తెలంగాణ పోలీసు. ఈ పోలీసు వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ ని, హోమ్ ని పర్యవేక్షించవలసింది గవర్నర్ గారు. అప్పటి గవర్నర్ గారు కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు నరసింహన్ గారు ఉన్నారు. మనకి అన్ని గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఆంధ్ర వెళ్ళిపోయింది ఈ ఓటు నోటు కేసే కదా. దీని మూలంగానే వెళ్ళిపోయారు కదా, తట్టబుట్ట పుచ్చుకుని. పీకి పెట్టి గెంటేశారు అన్నది కరెక్ట్ కాదు. మెడ మీద చెయ్యి వేసి ఒక్క తోపు తోచారు, పడిపోయాం, ఇది వద్దండి. వెళ్ళిపోయారు 10 సంవత్సరాలు, 2024 దాకా ఇది క్యాపిటల్. రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఆఫీసులు అద్దెకి తీసుకుని పెద్ద పెద్ద హోటల్లో పెట్టారు. ఆఫీసర్లందరినీ 5 స్టార్ హోటల్లో పెట్టారు. జడ్జీలందరినీ 5 స్టార్ హోటల్లో పెట్టారు. ఎంత ఎక్స్పెండిచర్ అయిపోయింది. ఈ 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నట్టయితే ఈ పార్టీకి పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఉండేవారు. కాబట్టి ఇది సిద్ధార్థ లూథ్రా గారు కనిపిస్తూ ఉంటారు మనకి అన్ని కేసుల్లో. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ కేసు కూడా, ఈ కేసు ఫైల్డ్ ఎగెనిస్ట్ అండర్ స్కిల్ డెవలప్మెంట్. అదే సార్, ఈ జిఎస్టీ, ఇది జిఎస్టీ కేసు. ఈ జిఎస్టీ నోటీస్ ఇచ్చింది, మాకు ఇంత డబ్బులు మీరు ఇంత పేమెంట్ ఇచ్చారు బలానా వ్యక్తికి, ఆ దాంట్లో జిఎస్టీ మాకు ఇంతవరకు రాలేదు అని అడిగి అదే పెద్ద కేసు. అందుకనే సిఐడి కప్ చెప్పారు అప్పుడు ప్రభుత్వం. సిబిఐ కప్ చెప్పాల్సింది సిఐడి కప్ చెప్పారు. కాబట్టి ఆ కేసు దగ్గర నుంచి లూథ్రా గారు బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇక్కడ అంటే ఓవరాల్ గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్యూజ్డ్ గా ఇన్వాల్వ్ అయినటువంటి
కేసులో రేపు సెప్టెంబర్ 5 నుంచి కీలకమైనటువంటి విచారణ ప్రారంభమవుతుందని అనుకోవాలి. 2 రాష్ట్రాల Correct. ముఖ్యమంత్రులు. అయ్యే ఓ ఇగో ఓకే, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి పేర్లు ఒకే ఎఫ్ఐఆర్ లో నమోదు అదే కదా. కాబడి ఉండి ఒకరి ఫోన్ లో మాట్లాడారు, ఒకటి క్యాష్ పట్టుకారు. ఒకరు ఫోన్ లో మాట్లాడారు, ఏం పర్లేదు, మా వాళ్ళు వస్తున్నారు మాట్లాడతారు. రెండో ఆయన ఆజ్ఞ ప్రకారం డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చారు. ఇదే ప్రజలు మాట్లాడుకునేది. ఒక సామాన్యుడు ఎలా మాట్లాడుకుంటాడో మనం కూడా అలా మాట్లాడుకుంటే ఆయన సంతోషిస్తాడు. మన భాషలో మాట్లాడుకుంటున్నారని బొత్తిగా టెక్నికల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవద్దు. కాబట్టి నిజమే ఆ కేసులో రేపు సెప్టెంబర్ 5 నుంచి షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. షెడ్యూల్ వచ్చేస్తారు. ప్రతి విషయం, ప్రతి అంశము కూలంకషంగా నా దగ్గర ఆర్గ్యుమెంట్ చెప్పండి అని అన్నారు ఆయన. అంచేత ప్రశ్నలు వేస్తారు. కోర్టు ఖచ్చితంగా ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయవలసి వస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.